రాష్ట్రంలో నిర్దేశించిన గడువు ఆగస్టు 15వ తేదీలోగా భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటి వరకు 4.5 లక్షలకు పైగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు 5 నక్షా గ్రామాల్లో సమగ్ర భూ సర్వే ప్రయోగాత్మకంగా కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా మినహా ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 561 మండలాల్లో 7,578 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల ద్వారా 4.61 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 20వ తేదీ వరకు సాగనున్న సదస్సులపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 15వ తేదీ నాటికి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి చట్టంలో భాగంగా 2 నెలలుగా నిర్వహిస్తోన్న రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 50 ప్రాంతాల్లో స్వయంగా పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. ఆ సదస్సుల్లో రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారన్నారు. రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చెయ్యని, సర్వే రికార్డుల్లో లేని 5 నక్షా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూ సర్వే శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో 413 నక్షా గ్రామాలు ఉండగా అందులో 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా గత నెల 3వ వారం నుంచి సర్వేను ప్రారంభించినట్లు వివరించారు. పైలట్ గ్రామాలుగా మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలం సలార్ నగర్ లో 422 ఎకరాలకు 337 ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమ్మనాపల్లి గ్రామంలో 626 ఎకరాలకు 269 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడలో 845 ఎకరాలకు 445 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరులో 502 ఎకరాలకు 232 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలం షాహిద్ నగర్ లో 593 ఎకరాలకు 308 ఎకరాల్లో సర్వే పూర్తయిందని మంత్రి వివరించారు. ఈ గ్రామాల్లో 2,988 ఎకరాలుండగా ఇప్పటి వరకు 1,591 ఎకరాల్లో సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వారం 10 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.